హలో హాయ్ అండి, నమస్తే. ఇవాంటి రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కొత్త టేస్ట్ తో భలే బాగుంటుందండి. ఈ బంగాళదుంప ఫ్రై వచ్చేసి రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది. ఇంకా సాంబార్, పప్పుచారు, టమాటా పప్పులోకి సైడ్ డిష్ గా ఈ బంగాళదుంప ఫ్రై బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న 4 బంగాళదుంపలు పొట్టు తీసుకున్నాను. పొట్టు తీసిన తర్వాత నీట్గా కడిగిన బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇలా వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 8 వరకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు 3 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. మిక్సీ మూత పెట్టేసుకుని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి మధ్యలో గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత బంగాళదుంప ముక్కలు చక్కగా వేగి మగ్గిపోయాయి. బంగాళదుంప ముక్కలు లోపల వరకు వేగాయో లేదో గరిటతో నొక్కి చూద్దాము. చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఈ టైంలో వేస్తే బంగాళదుంప ముక్కలకి స్మెల్ అనేది చక్కగా పడుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా బంగాళదుంప ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. అలాగే ఈ మసాలా వేయడం వల్ల బంగాళదుంప ఫ్రై వచ్చేసి మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప ఫ్రైని అన్నంతో తిన్నా, రోటీస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.